చెక్కలాగా ఒత్తుకోవాలి. అయితే చేత్తో అవసరం లేదండి, చక్కగా మనం చపాతీ కర్రతోనే రోల్ చేసుకోవచ్చు. ఈ చపాతీ కర్రకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి. మనం మైదా పిండి వేసాం కాబట్టి మనకి క్రాక్స్ ఎక్కడా రావు, చక్కగా వస్తాయి. పిండిని మరీ గట్టిగా కలిపామంటే క్రాక్స్ వస్తాయండి. చూసుకొని ఒకసారి పిండిని దానికి తగ్గట్టుగా కలుపుకోండి. అలాగే ఇవి కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇంకా రౌండ్ షేప్లో రావడానికి నేను ఇక్కడ చిన్న బాక్స్ మూతతో ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఈ నిప్పట్లు కొంచెం మందంగానే ఉంటాయండి, మరి మన చెక్కల్లాగా పల్చగా ఉండవు. చూసారు కదా చపాతీ కర్రతో ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నిప్పట్లని ఒక క్లాత్ని తడిపేసి ఎక్స్ట్రా వాటర్ అంతా గట్టిగా పిండేసి దానిపైన వేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకొని వీటిని వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి.